నా ఫేవరెట్ ఫెస్టివల్ వచ్చేసిందో. ఎందుకు నా ఫేవరెట్ అనుకుంటున్నారా? గెస్ చేయండి చూద్దాం. ఎందుకంటే మామిడికాయలు ఈ పండుగతోనే స్టార్ట్ అవుతాయి కాబట్టి. వెంకటాచలం కంగ్రాచులేషన్స్. వేప పూత కూడా దొరికేసింది. ఎలాగోలా ఈ మామిడాకుల్ని చక్కగా సెట్ చేసేసుకుంటే మన డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. లేట్ అయిపోతుంది. ఇంకా మనం ఉగాది పచ్చడి చేసుకోవాలి. నేను ఫస్ట్ టైం ఉగాది పచ్చడి చేస్తున్నాను. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. కర్రీస్ అయితే ఎలా ఉంది అని మనం టేస్ట్ చేస్తాము. ఒక డౌట్, మనం ఉగాది పచ్చడి కూడా టేస్ట్ చేసి చూడొచ్చా? ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. సావపోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. హలో మై డియర్ లవ్లీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ భాను శ్రీనివాస్. ఈ రోజు ఉగాది కదా, సో మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? మేమైతే ఫస్ట్ ఎవరైనా కానీ ముగ్గుతోనే స్టార్ట్ చేస్తాం కదా. సో ఈ రోజు నా ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేసేయండి. అలానే మనకి ఉగాదికి కావాల్సింది మెయిన్ మ్యాంగో కదా. సో మ్యాంగో చెట్టు మా ఇంటి ఎదురే ఉందన్నమాట. సో చక్కగా మ్యాంగో లీవ్స్ అనేది తెంపేసుకుందాం పదండి. ఏదైనా సరే మనకి పండగ అనగానే మంచి మెయిన్ అట్రాక్షన్ తెప్పించేది మామిడాకులు. సో గుమ్మానికి మామిడాకులు కడితే ఆ లుక్కే వేరనమాట. సో దాంతో పాటు మనకి ఈ ఉగాదికి కావాల్సింది వేపపూత. ఆ వేపపూత కూడా మనకి దొరికేసింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి ఉగాది పచ్చడికి కావాల్సింది ఒక్కొక్కటి చిన్నగా అరేంజ్ చేసుకుందాము. ఫస్ట్ అయితే చింతపండు నానబెట్టి పక్కన పెట్టేస్తాను. నెక్స్ట్ మనం టిఫిన్స్ అంతా చక్కగా రెడీ చేసేసుకుందాము. ఈ రోజు నేను ఇడ్లీ విత్ బొంబాయి చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఒక స్టవ్ మీద ఇడ్లీ పెట్టేసుకున్నాను, ఇంకో స్టవ్ మీద చట్నీ అవుతుంది. ఆల్మోస్ట్ రెండు అయిపోవచ్చాయి. నెక్స్ట్ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చక్కగా అరేంజ్ చేసుకుందాము. నేనైతే బెల్లం తురిమేసుకున్నాను, వేప పూత పక్కన పెట్టేసుకున్నాను, చింతపండు గుజ్జు తీసేసుకుంటున్నాను. ఉగాది పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆల్మోస్ట్ అన్ని రెడీగా పెట్టేసుకున్నాను. ఇంకా ఈ బ్యాంగిల్స్ విత్ నేను ఈ శారీని వెయిట్ చేయబోతున్నాను. చక్కగా సింపుల్ లుక్ నేను క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను ఈ శారీతో ఈ ఉగాదికి. ఇంకా నెక్స్ట్ నేను చక్కగా ఫ్రెష్ అయిపోయితే వచ్చేస్తాను. టోటల్ గా శారీ లుక్ అయితే ఇది పర్ఫెక్ట్ గా కట్టుకోలేదు కానీ ఫస్ట్ పూజ అయితే చేసేద్దాము పదండి. నేను ఫ్రెష్ అయి వచ్చే గ్యాప్ లో చక్కగా మా అత్తమ్మ అయితే పూజ సామాగ్రి అంతా కూడా క్లీన్ చేసి పక్కన పెట్టేస్తారు. ఇంకా నేను ఫ్లవర్స్ తో డెకరేట్ చేసి పూజ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. గది నేను సింపుల్ గా ఇలా డెకరేట్ చేసేసుకున్నాను. ఇంకా మనం ఉగాది పచ్చడి చేసేసుకున్నాము రండి. ఉగాది పచ్చడిలో కావాల్సింది మెయిన్ మ్యాంగో, వేప పూత, నెక్స్ట్ బెల్లం తరుగు, దాంతో పాటు చింతపండు గుజ్జు తీసి పక్కన పెట్టేసుకున్నా. ఇంకా కారం, ఉప్పు. నేనైతే వీటితో ఉగాది పచ్చడి చేయబోతున్నాను. ప్రాసెస్ నేను ఎలా చేశాను అనేది చూసేయండి. చక్కగా ఫస్ట్ మనం ఫైన్ గా చాలా చిన్న పీసెస్ గా మ్యాంగోస్ అనేది కట్ చేసుకోవాలి. మ్యాంగో మన చేతిలోకి వచ్చిన తర్వాత మన నోట్లోకి వెళ్ళకుంటే ఎలా? సో ఫస్ట్ మనం తినాలి, తర్వాత కట్ చేసుకొని పచ్చడిలోకి తర్వాత సంగతి. సో చక్కగా చిన్న ముక్కలు అయితే కట్ చేసేసుకుంటున్నాను. కటింగ్ అంతా అయిపోయింది. ఇంకా మనం ఉగాది పచ్చడి అయితే ప్రిపేర్ చేసేసుకుందాము. ముందుగా నేను కట్ చేసుకున్న మ్యాంగోస్ అయితే యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ బెల్లం తరుగు, మనం తురుముకున్న బెల్లాన్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ మనం వేపపూత అయితే యాడ్ చేసుకుందాం. చూస్తున్నారు కదా చక్కగా నేను ఫ్లేవర్స్ ఇలా సపరేట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. నేను కొంచెం ఉంచుకొనే యాడ్ చేసుకుంటున్నాను. మళ్ళీ
ఎక్కువ చేదైనా బాగుండదు కాబట్టి నెక్స్ట్ ఇంకా సాల్ట్ లైట్ గా కొంచెం కారం యాడ్ చేస్తున్నాను. అన్ని రుచులు రావాలి కాబట్టి చూసుకొని యాడ్ చేసుకుంటాను. సో ఫస్ట్ టైం నేనైతే చేయటం ఉగాది పచ్చడి, నాకైతే కంప్లీట్ గా ఏమీ రాదనమాట. ఫస్ట్ టైం నేను చేయటం. సో అన్ని రుచులు సమంగా కలిసేలాగా చేస్తున్నా అన్నమాట, జస్ట్ ఐడియాతో. ఇంకా నెక్స్ట్ అయితే ఫైనల్ గా చింతపండు గుజ్జు అయితే వేసేసుకుంటున్నాను. వచ్చిందో తెలియదు కానీ జస్ట్ అలా కొంచెం టేస్ట్ చేసి చూద్దాము. కర్రీస్ లాగా నేను ఇది కూడా టేస్ట్ చేస్తున్నా అన్నమాట, ఎలా వచ్చిందో ఏంటో అనేది. ఓకే, పర్లేదు, బానే ఉంది. ఇంకా కొంచెం కారం తగలాలనిపించింది, సో లైట్ గా కారం అయితే యాడ్ చేసుకున్నా అన్నమాట. ఇంకా వేపపోత కూడా మొత్తం వేసేస్తున్నా, చేదేం పెద్దగా తగలటలేదన్నమాట. సో మనకి ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మనం దేవుడి దగ్గర పెట్టేసుకోవటానికి చక్కగా పక్కన తీసి పెట్టేసుకుందాము. ఈ ఉగాదికి స్పెషల్ అయిన ఉగాది పచ్చడిని అయితే నేను దేవుడి దగ్గర నైవేద్యంగా పెట్టేశాను. ఇంకా ఏ వంటలో నేను ఈ పూట పెట్టుకోలేదు, సింపుల్ గా నాకు కొన్ని వర్క్స్ ఉన్నాయి కాబట్టి నేను ఉగాది పచ్చడి ఒక్కటే ప్రిపేర్ చేసుకున్నాను. చక్కగా దీపాలైతే వెలిగించేస్తున్నాను. నా యూట్యూబ్ ఛానల్ మంచిగా రన్ అవ్వాలి, బ్రేక్స్ లేకుండా చక్కగా మంచి వ్యూస్, సబ్స్క్రిప్షన్ తో హ్యాపీగా ఉండాలి. దాంతో పాటు మా పొలం కూడా మంచిగా పంట అయితే రావాలనేది నేను గట్టిగా కోరేసుకుంటున్నాను. వీడియోలో కొంచెం లైట్ గా డిస్టర్బెన్స్ అయితే ఉంటుంది, సో ప్లీజ్ దాన్ని అయితే అవాయిడ్ చేసేయండి. వీడియో వాయిస్ ఇవ్వటానికే లేట్ అయ్యి నేను వీడియోస్ ఆన్ టైం కి అయితే పెట్టలేకపోతున్నాను. సో ఈసారి అయితే మాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేసి రికార్డ్ అయితే చేస్తాను అన్నమాట, వాయిస్ ఓవర్. మనం ప్రిపేర్ చేసుకున్న ఉగాది పచ్చడిని టేస్ట్ చేసే టైం అయితే వచ్చేసింది. రండి టేస్ట్ చేసేద్దాం. ఫస్ట్ నోట్లో పెట్టుకోగానే చింతపండు టేస్ట్ తెలిసింది. నవ్వులుతూ ఉంటే చిన్నగా పులుపు, వగరు, ఇంకా కారం, ఉప్పు, లాస్ట్ లో చేదు తెలిసిందన్నమాట నాకైతే. చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ ఉగాది పచ్చడి అయితే. ఈసారి నేను చేదుని అవాయిడ్ చేసి తింటున్నా అన్నమాట, చీటింగ్. ఇంకా ఉగాది పచ్చడి అయితే చాలా బాగా కుదిరింది. సేమ్ ప్రాసెస్ లో మీరు కూడా ఈజీగా ట్రై చేసేయచ్చు. ఇంకా అందరికి నా తరపు నుంచి విష్ హ్యాపీ ఉగాది అండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అవటం మర్చిపోవద్దు. లవ్ యూ ఆల్, బాయ్.